హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో మహారాష్ట్ర రాష్ట్రం ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. మహారాష్ట్ర దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో వార్తలు నిలిచింది అంటున్నాను. దేనికి సంబంధించి అంటే ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్రలో దేశంలోనే మొట్టమొదటి వైల్డ్ లైఫ్ DNA టెస్టింగ్ ల్యాబొరేటరీని ఏర్పాటు చేస్తూ వార్తలు ఇచ్చింది. కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఒక ప్రశ్న అడిగే అవకాశం ఉంది. ఆ ప్రశ్న ఎలా ఉంటుందంటే ఇటీవల దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా, మొట్టమొదటి రాష్ట్ర ప్రభుత్వంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం వార్తలు ఇచ్చింది? దేశంలోనే మొట్టమొదటి వైల్డ్ లైఫ్ DNA టెస్టింగ్ ల్యాబొరేటరీని ఏర్పాటు చేస్తూ అంటే మహారాష్ట్ర ప్రభుత్వాన్ని గుర్తుంచుకోండి. సో మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మహారాష్ట్రలోని ప్రముఖ పట్టణం, ప్రముఖ సిటీ నాగ్పూర్ సిటీలో ఈ ల్యాబొరేటరీని ఏర్పాటు చేయడం జరిగింది. నాగ్పూర్ సిటీ. సో నాగ్పూర్ సిటీ లోని ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఒక సంస్థ, అదేంటంటే రీజనల్ ఫోరెన్సిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ, RFRL, లేదంటే రీజనల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ లేదా రీజనల్ ఫోరెన్సిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ పరిధిలో దేశంలోనే మొట్టమొదటిసారి ఒక రాష్ట్ర ప్రభుత్వం వైల్డ్ లైఫ్ DNA టెస్టింగ్ ల్యాబొరేటరీని ఏర్పాటు చేస్తూ వార్తలు ఇచ్చింది. ఇక్కడ ఈ టాపిక్ కి సంబంధించి లింకింగ్ గా కొన్ని పాయింట్స్ ని యాడ్ చేసుకోండి. అదేంటంటే మరి ఇప్పటి వరకు దేశంలో వైల్డ్ లైఫ్ DNA టెస్టింగ్ ల్యాబొరేటరీ లేవా అంటే ఉన్నాయి, రెండు ఉన్నాయి. సో ఆ రెండు ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఒకటి డెహ్రాడూన్. సో డెహ్రాడూన్ ఎక్కడ ఉంది? మనకి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో. సెకండ్ వచ్చేసి హైదరాబాద్ సిటీలో ఉంది. హైదరాబాద్ ఎక్కడ ఉంది? తెలంగాణ. మరి ఈ రెండు రీసెర్చ్ ల్యాబొరేటరీస్ ఏంటి? అవి కూడా వైల్డ్ లైఫ్ DNA టెస్టింగ్ ల్యాబొరేటరీలే. కాకపోతే ఇవి రెండు కూడా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో, సంపూర్ణంగా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో పనిచేస్తున్న టెస్టింగ్ ల్యాబొరేటరీలు. కానీ దేశంలోనే మొట్టమొదటిసారి వన్యప్రాణులకి సంబంధించి వైల్డ్ లైఫ్ ఏవైతే ఎనిమల్స్ ఉంటాయో వైల్డ్ లైఫ్ కి సంబంధించి DNA టెస్టింగ్ ల్యాబొరేటరీని ఏర్పాటు చేసిన మొదటి రాష్ట్ర ప్రభుత్వం అంటే మాత్రం మహారాష్ట్ర అని గుర్తుంచుకోండి. మరి ఈ వైల్డ్ లైఫ్ DNA టెస్టింగ్ ల్యాబొరేటరీ యొక్క ప్రత్యేకత ఏంటంటే దీని ద్వారా ఆ రాష్ట్రానికి సంబంధించి వన్యప్రాణులు ఏవైతే ఉంటాయో, కొత్త జీవులను ఐడెంటిఫై చేయడం కానివ్వండి, సో న్యూ స్పీసీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఐడెంటిఫై చేసే ప్రత్యేకమైన పరీక్షలు ఇందులో చేస్తారు, పరిశోధనలు చేస్తారు. ఎట్ ద సేమ్ టైం పోచర్స్ ని ఐడెంటిఫై చేయడానికి కూడా ఈ DNA టెస్టింగ్ ల్యాబొరేటరీ, వైల్డ్ లైఫ్ DNA టెస్టింగ్ ల్యాబొరేటరీ ఉపయుక్తంగా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం క్రైమ్స్ అగెనిస్ట్ ఎనిమల్స్ పైన జరుగుతున్న దాడులు, నేరాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఎలిమినేట్ చేయడానికి ఇది ఉపయుక్తంగా ఉంటుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అంటున్నాను కాబట్టి ప్రస్తుతం మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంది, అలయన్స్ గవర్నమెంట్ ఉంది. సో శివసేన, INC ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మరియు నేషనల్ కాంగ్రెస్ పార్టీ శరద్ పవార్ కి సంబంధించి. సో ఇక్కడ ముఖ్యమంత్రి విషయానికి వస్తే ఉద్ధవ్ ఠాక్రే, శివసేనకి సంబంధించి ప్రధాన నాయకుడు ఉద్ధవ్ ఠాక్రే గారు ప్రస్తుతం మహారాష్ట్రలో ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో జస్ట్ ఈ టాపిక్ కి సంబంధించి మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటంటే ఇటీవల దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా లేదా రాష్ట్ర ప్రభుత్వంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం వార్తలు నిలిచింది? వైల్డ్ లైఫ్ DNA టెస్టింగ్ ల్యాబొరేటరీని ఏర్పాటు చేస్తుంటే మహారాష్ట్ర. మరి ఇప్పటి వరకు వైల్డ్ లైఫ్ DNA టెస్టింగ్ ల్యాబొరేటరీలు దేశంలో లేవా అంటే రెండు ఉన్నాయి. ఎక్కడెక్కడ ఉన్నాయి? డెహ్రాడూన్ అంటే మనకు ఉత్తరాఖండ్ కి సంబంధించి రాజధాని. అండ్ సెకండ్ వచ్చేసి హైదరాబాద్ అంటే మనకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రాజధాని. ఇక్కడ పనిచేస్తున్న DNA టెస్టింగ్ ల్యాబొరేటరీ యొక్క ప్రత్యేకత ఏంటి? ఇవి పూర్తిగా 100% సెంట్రల్ గవర్నమెంట్ ఓన్డ్ అని గుర్తుంచుకోండి. సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్న DNA టెస్టింగ్ ల్యాబొరేటరీలు, వైల్డ్ లైఫ్ DNA టెస్టింగ్ ల్యాబొరేటరీలు. అలాంటిది ఒక రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రానికి సంబంధించిన వైల్డ్ లైఫ్ ను ఉద్దేశించి ఒక ప్రత్యేకమైన DNA టెస్టింగ్ ల్యాబొరేటరీ ఏర్పాటు చేసింది. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏంటి? మహారాష్ట్ర. ఎక్కడ అంటే నాగ్పూర్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఇక ఇటీవల మహారాష్ట్ర విషయానికి వస్తే తరచూ వార్తలు నిలుస్తుంది. మహారాష్ట్ర ఇటీవల స్థానికులకే ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి మహాజాబ్ పోర్టల్ తో వార్తలు నిలిచింది. మహాజాబ్ పోర్టల్ మహారాష్ట్రకి సంబంధించి డొమిసైల్ సర్టిఫికెట్ ఆధారంగా ఉద్యోగ ప్రాధాన్యత అనే అంశాన్ని మనం చూస్తాం. ఎట్ ద సేమ్ టైం సోషల్ ఇష్యూకి సంబంధించి ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్రలోని వాడలు ఉంటాయి కదా, స్ట్రీట్స్ ఉంటాయి కదా, సో కులాల ఆధారంగా ఉన్న వాడల పేర్లను ఆ రాష్ట్రానికి సంబంధించిన ప్రముఖుల పేర్లతో మారుస్తూ ఉత్తర్వులను విడుదల చేసింది. సో అలా కులాల ఆధారంగా అంటే ఏంటి? చాకలివాడ, బోయవాడ, వెలిమవాడ, రెడ్డివాడ అని ఉంటాయి కదా. సో కులాల ఆధారంగా ఉన్న వాడల పేర్లను
ప్రముఖ నాయకులు స్వాతంత్ర సమరయోధుల పేర్లతో మారుస్తూ వార్తలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే మహారాష్ట్ర. ఎట్ ద సేమ్ టైం రాజీవ్ గాంధీ గారి పేరుతో తరచూ వార్తలు నిలుస్తోంది. రాజీవ్ గాంధీ గారి పేరు అంటున్నాను. రాజీవ్ గాంధీ ఐటీ అవార్డ్స్ ని ఇటీవల ప్రారంభిస్తూ వార్తలు ఇచ్చిన రాష్ట్రం ఏదంటే మహారాష్ట్ర. సో వీటితో పాటు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తరచూ వార్తలు నిలుస్తుంది. అండ్ కళ్యాణ్ డాంబోలి మున్సిపల్ కార్పొరేషన్ ఇటీవల వార్తలు నిలిచింది. సో ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా తానే మున్సిపల్ కార్పొరేషన్ వార్తలు నిలిచింది. వాటన్నిటిని కూడా లింక్ చేస్తూ చదవండి, సులభంగా గుర్తుంటుంది. ఈ రోజు మాత్రం దేశంలోనే మొట్టమొదటి వైల్డ్ లైఫ్ DNA టెస్టింగ్ ల్యాబొరేటరీని నాగ్పూర్ లో లాంచ్ చేస్తూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర ప్రభుత్వం, మహారాష్ట్ర రాష్ట్రం వార్తలు ఇచ్చిందని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, గరుడ అనే ఒక ప్రత్యేక యాప్ వార్తలు నిలిచింది. గరుడ యాప్ ఎవరు ఆవిష్కరించారో, ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుంది అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో కేంద్ర ఎన్నికల సంఘం అంటాం కదా, భారత ఎన్నికల సంఘం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అకార్డింగ్ టు ఆర్టికల్ 324 ఇట్ ఈస్ వర్కింగ్ అంటే కాన్స్టిట్యూషనల్ బాడీ. భారతదేశంలో పనిచేస్తున్న రాజ్యాంగబద్ధ సంస్థ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇటీవల గరుడ పేరుతో ఒక యాప్ ని లాంచ్ చేసింది నిన్నటి రోజున. మరి ఈ యాప్ యొక్క ప్రత్యేకత ఏంటంటే BLOs ఉంటారు కదా, బూత్ లెవెల్ ఆఫీసర్స్. బూత్ లెవెల్ ఆఫీసర్ అంటే ఏంటంటే ఎగ్జాంపుల్, మన ఓటు హక్కును వినియోగించుకోవడానికి సమీపంలో ఉన్న పోలింగ్ బూత్ కి వెళ్తాం. అక్కడ ఉండే ఒక అధికారి ఆ బూత్, ఒక్కొక్క బూత్ కి, దేశంలో బూత్లు ఏవైతే ఉంటాయో, పోలింగ్ బూత్లు ఏవైతే ఉంటాయో, ఒక్కొక్క బూత్ కి ఒక్కొక్క ఆఫీసర్, ఒక్కొక్క అధికారి ఉంటారు. సో అలా బూత్ లెవెల్ ఆఫీసర్స్ యొక్క పనితీరును మరింత సులభతరం చేయడం, సో పేపర్ వర్క్ మొత్తాన్ని తగ్గిస్తూ డిజిటల్ వర్క్ కి ప్రాధాన్యత ఇవ్వాలి. అండ్ ఆ పోలింగ్ స్టేషన్స్ ఏవైతే ఉంటాయో డిజిటల్ మ్యాపింగ్ ని చేయడంలో భాగంగా, డిజిటల్ మ్యాపింగ్ అంటే ప్రస్తుతం చూడండి మనకు సమీపంలో ఉన్న పోలింగ్ స్టేషన్ ఎక్కడ ఉందని చెప్పేసి ఈ యాప్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం BLOs ఎవరైతే ఉంటారో, బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన డేటా కానివ్వండి, ఆ పోలింగ్ స్టేషన్ సంబంధించిన ఫోటోలు కానివ్వండి, అక్కడ జరుగుతున్న కార్యకలాపాలన్నింటినీ కూడా డైరెక్ట్ గా యాప్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో అలా పేపర్ వర్క్ ని తగ్గించడం, డిజిటల్ వర్క్ ని పెంపొందించడం భాగంగా ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక ప్రత్యేక యాప్ ని ఆవిష్కరిస్తూ వార్తలు ఇచ్చింది, గరుడ యాప్ అని గుర్తుంచుకోండి. ఇక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా విషయానికి వస్తే ఇటీవల మనం ఖమ్మంకి సంబంధించి దేశంలోనే మొట్టమొదటి ప్రాంతంగా వార్తలు నిలిచింది. సో ఆన్లైన్ విధానంలో స్మార్ట్ ఫోన్ బేస్డ్ ఈ పోలింగ్ ని నిర్వహించి అద్భుతంగా నిర్వహించి వార్తలు నిలిచింది. సో ఇలాంటి అంశాలను ప్రత్యేకంగా చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, IAC విక్రాంత్ వార్తలు నిలిచింది. IAC విక్రాంత్ మరొకసారి వార్తలు ఇచ్చింది. ఆల్మోస్ట్ 3 times దీని గురించి డిస్కస్ చేయడం జరిగింది. భారతదేశంలోనే మొట్టమొదటిసారి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన అతి పెద్ద వాహక నౌక అని గుర్తుంచుకోండి. ఇండిజీనస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. ఇండిజీనస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అంటే ఎయిర్ క్రాఫ్ట్ లను క్యారీ చేసే ఒక ప్రత్యేకమైన నౌక, యుద్ధ నౌక అని గుర్తుంచుకోండి, ఒక క్యారియర్ వెజల్. సో ఇక్కడ IAC విక్రాంత్ ఎక్కడ తయారు చేయడం జరిగిందంటే కొచ్చి షిప్ యార్డ్ లిమిటెడ్ అని గుర్తుంచుకోండి. కొచ్చి షిప్ యార్డ్ తయారు చేయడం జరిగింది. మరి అలా కొచ్చి షిప్ యార్డ్ లో తయారు చేయబడింది ఎప్పటి నుండి ప్రారంభమైందంటే 2009 సంవత్సరం నుండి దీని యొక్క ప్రారంభ ప్రక్రియ ప్రారంభమైంది. ఇటీవల దీని యొక్క ఏదైతే ఉంటుందో తయారీ అనేది పూర్తి కావడం జరిగింది. దీని యొక్క టెస్టింగ్ ని ఇటీవల ఇండియన్ నేవీ వారు విజయవంతంగా నిర్వహించారు. మరొకసారి నిన్నటి రోజున కొచ్చి సమీపంలో, కొచ్చి తీరంలో IAC విక్రాంతికి సంబంధించిన పరీక్షలు చేయడం జరిగింది. అంటే ఏ రకంగా ఇది సేవలు అందించడం జరుగుతుంది, ఏ రకంగా దీని యొక్క ప్రయాణం సాగుతుంది. సో ఇది ఏంటంటే ఒక క్లినికల్ ట్రయల్స్ లాగా అన్నట్టు, మానవుడి పైన డ్రగ్ ఎట్లా పనిచేస్తుందో క్లినికల్ ట్రయల్ చేస్తాం కదా. సో దీన్ని ఇండియన్ నేవీలో సేవలకు వినియోగించే ముందు దీని యొక్క పని ఏ రకంగా ఉంటుందని చెప్పేసి పరీక్షలు చేశారు. రెండవసారి ఆల్రెడీ మనం ఆగస్టు మాసంలో చూసాం. ఆగస్టు మొదటి వారంలో దీని యొక్క పరీక్షలు విజయవంతమైన IAC విక్రాంత్ పరీక్షలు అని చెప్పాను. సో ఈ IAC విక్రాంత్ యొక్క ప్రత్యేకత ఏంటంటే 23,000 కోట్ల రూపాయలతో భారత ప్రభుత్వం నిర్మిస్తోంది. సో రక్షణ మంత్రిత్వ శాఖ అని గుర్తుంచుకోండి, ఎందుకంటే ఇండియన్ నేవీలో సేవలు అందించడానికి. ఇది ఇండిజినస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అంటున్నాను. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అంటే MH-60 రోమియో హెలికాప్టర్లు కానివ్వండి, MiG-29 యుద్ధ విమానాలు కానివ్వండి, Camel 31 హెలికాప్టర్లు కానివ్వండి, ఇలాంటివి ఏవైతే ఉంటాయో అత్యంత పవర్ఫుల్ ఏవైతే మన ఎయిర్ క్రాఫ్ట్ ఉంటాయో, మన సైన్యంలో పనిచేస్తున్న విమానాలు ఏవైతే ఉంటాయో, హెలికాప్టర్లు ఏవైతే ఉంటాయో వాటిని క్యారీ చేసే అత్యంత పెద్ద వాహక నౌక అని గుర్తుంచుకోండి. IAC విక్రాంత్ దాన్ని 23,000 కోట్ల రూపాయలతో భారత ప్రభుత్వం నిర్మించడం జరిగింది, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో. సో ఎవరు నిర్మించారంటే కొచ్చి షిప్ యార్డ్ అని గుర్తుంచుకోండి. నిన్నటి రోజున మరొకసారి దీని యొక్క పరీక్షలు చేశారు. అంటే ఏ రకంగా దీని యొక్క సేవలను పొందొచ్చు, ఏ రకంగా దీని యొక్క పని
పనితీరు ఉందని అబ్జర్వేషన్ చేయడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ దీనికి సంబంధించి ఇటీవల కాలంలో లాస్ట్ టైం మనం డిస్కస్ చేసిన ప్రత్యేకతలు ఏవైతే ఉంటాయో, దీని యొక్క హైట్ కానివ్వండి, విడ్త్ కానివ్వండి, అసలు ప్రత్యేకతలు ఎంత ఉంటుంది, ఇందులో ఉండే క్యాబిన్స్ ఏంటి, 2300 క్యాబిన్లు కానివ్వండి, కంపార్ట్మెంట్లు కానివ్వండి, మహిళా ఉద్యోగుల కోసం ప్రత్యేకమైన క్యాబిన్లు కూడా ఇందులో ఉన్నాయి. సో ఇవన్నీ దీని యొక్క ప్రత్యేకతలు ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం. సో ఇండియన్ నేవీకి సంబంధించి రెగట్టా ఆఫ్ షోర్ ప్యాట్రోలింగ్ వార్తలు ఇచ్చింది. ఆఫ్ షోర్ వెజిల్ ప్యాట్రోలింగ్ అంటున్నాను. రెగట్టా ఆఫ్ షోర్ వెజిల్ ప్యాట్రోలింగ్ అంటే ఇక్కడ కొచ్చి మనకు ఏదైతే ఉంటుందో మలబార్ కోస్ట్ ఉంటుందో, కొచ్చి నుండి ఆల్మోస్ట్ గోవా వరకు ఈ తీరం వెంబడి, సో వెస్టర్న్ కోస్ట్ అనుకోవచ్చు. సో ఈ తీరం వెంబడి భారత నావీకి సంబంధించిన ఒక ప్రత్యేక ప్యాట్రోలింగ్ ని నిర్వహించడం జరిగింది ఆజాదీ కా అమృత మహోత్సవ్లో భాగంగా. ఇందులో పార్టిసిపేట్ చేసిన కొన్ని ఇండియన్ వెజిల్స్ ఏంటంటే, అంటే ఒక ప్రత్యేకమైన పడవలు ఏంటంటే, ఈ ఓడలు ఏంటంటే, ఒకటి తరిని, సెకండ్ మది అండ్ థర్డ్ ఖాదల్పురా అండ్ నెక్స్ట్ హరియాలి ఇటువంటి కొన్ని. సో ఇందులో పార్టిసిపేట్ చేసిన ప్యాట్రోలింగ్ అంటే ఏం లేదు, ఈ వెస్టర్న్ కోస్ట్ ఏదైతే ఉంటుందో, పశ్చిమ తీరం ఏదైతే ఉంటుందో, పశ్చిమ తీరం వెంబడి మొత్తం కూడా రక్షణ పరమైన చర్యలను దృష్టిలో ఉంచుకొని అక్కడ ఒక నిఘా వేయడం అన్నట్టు. సో నిన్నటి రోజున ప్రారంభమైంది ఇండియన్ నేవీకి సంబంధించి రెగట్టా ఆఫ్ షోర్ వెజిల్ ప్యాట్రోల్. ఈ వెజిల్స్ ఏవైతే ఉంటాయో వాటి పేర్లు ఇవి. అందులో కొన్ని. సో ఇలాంటి ప్రత్యేకమైన వెజిల్స్ తో ఇండియన్ సేలర్స్ ఎవరైతే ఉంటారో వారు ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా నిఘా నిర్వహిస్తారు. సో అలా ఇండియన్ నేవీ వారి రెగట్టా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ భాగంగా నిన్నటి రోజున ప్రారంభమైంది. సో గోవా వరకు రక్షణ పరమైన సమస్యలను దృష్టిలో ఉంచుకొని నిఘా వేయడానికి ఇక్కడ ఒక ఆఫ్షోర్ ప్యాట్రోలింగ్ ని నిర్వహిస్తుంది ఇండియన్ నేవీని గుర్తుంచుకోండి, సరిపోతుంది. యాక్చువల్ గా ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన ప్రత్యేకమైన సంయుక్త నావికాదళ విన్యాసాలు కానివ్వండి, అందులో పార్టిసిపేట్ చేస్తూ వార్తలు ఇచ్చిన ఐఎన్సీలు కానివ్వండి, ఐఏసీ విక్రాంత్ అని ఇందాక ఇలాంటి వాటి ప్రత్యేకతలు కానివ్వండి, అండ్ ఇటీవల వార్తలు ఇచ్చిన సంయుక్త నావికాదళ విన్యాసాల పేర్లను కానివ్వండి, ఏ దేశాలకు సంబంధించింది, వీటిపైన ప్రత్యేకత చూపండి. ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలో ఇండియన్ నేవీకి సంబంధించి ఏదో ఒక ప్రశ్న అడిగే అవకాశం ఉంది. ఎందుకంటే తరచూ వార్తలు నిలుస్తుంది త్రివిధ దళాల్లో ఒకటైనా ఇండియన్ నేవీ. అందులోనూ భారతదేశం అనగానే ఇండియా ఇస్ పెనిన్సులా చిన్నప్పటి మనం చదువుకుంటున్నాం. సో మూడు వైపులా కూడా జల సరిహద్దు ఉంది, సో సముద్ర సరిహద్దు ఉంది. సో అలా ఈ రీజన్ లో ఇండియన్ నేవీకి సంబంధించి ఇటీవల ఏ అంశాలైతే మనం డిస్కస్ చేస్తామో వాటి గురించి కూడా ప్రత్యేకంగా చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం. సో గోవా అనగానే యాక్చువల్గా ఎంజాయ్మెంట్కి పెట్టిన పేరు. అలాంటిది గోవాలో ప్రతి ఏటా సన్బర్న్ ఫెస్టివల్ జరుగుతుంది. సన్బర్న్ ఫెస్టివల్. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు. తరచూ వార్తలు నిలిచే లేదా ఒక పండుగ పేరుస్తారు. ఇక్కడ ఫెస్టివల్ అంటే ఒక వేడుక. సన్బర్న్ ఫెస్టివల్ అనగానే ఏ ప్రాంతం గుర్తుకు రావాలి? గోవా గుర్తుకు రావాలి. గోవాలో సన్బర్న్ ఫెస్టివల్, బీచ్, గోవా అంటేనే బీచ్లు, అలా బీచ్ సరిహద్దున ఒక ప్రత్యేక బీచ్ ని సెలెక్ట్ చేస్తారు ప్రతి ఏటా. ఈ సంవత్సరం వాలేగావ్ బీచ్ ని సెలెక్ట్ చేయడం జరిగింది. సో గోవాను గుర్తుంచుకోండి, సరిపోతుంది, బీచ్ పేరు అవసరం లేదు. సో సన్బర్న్ ఫెస్టివల్ కి సంబంధించి దీని యొక్క షెడ్యూల్ ని ప్రకటించారు ఈ సన్బర్న్ ఫెస్టివల్ యొక్క యాజమాన్యం. సో డిసెంబర్ 28వ తేదీ నుండి 30వ తేదీ వరకు జరగనున్న సన్బర్న్ ఫెస్టివల్ ఈ సంవత్సరం 15th ఎడిషన్, 15వ విడత. ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏంటంటే లైఫ్ ఈజ్ కాలింగ్ యూ, జీవితం నిన్ను పిలుస్తుంది అన్నట్టు. సో ప్రతి ఒక్క థీమ్ ని ట్రాన్స్లేట్ చేయకండి. సన్బర్న్ ఫెస్టివల్ అనే పేరు గుర్తుంచుకోండి. ఈ ఫెస్టివల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది ఒక మ్యూజికల్ ఈవెంట్, మ్యూజిక్ యొక్క వేడుకలు అన్నట్టు. ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న మ్యూజిషియన్స్ కానివ్వండి, సింగర్స్ కానివ్వండి, పాప్ సింగర్స్ కానివ్వండి, ఈ వేడుక మీద ఆల్మోస్ట్ 3 days అలరించడం జరుగుతుంది. దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా గోవా అంటేనే ఇంటర్నేషనల్ టూరిస్టులు వచ్చే ఒక ప్రత్యేక ప్రాంతం. సో అలా విదేశీ పర్యాటకులు మరియు భారతదేశ పర్యాటకుల మధ్య అంగరంగంగా జరిగే ఇక్కడ సన్బర్న్ ఫెస్టివల్ అనగానే మనకు గోవా గుర్తుకు రావాలి. ఈ సంవత్సరం 15th ఎడిషన్. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ జరగాల్సిన సన్బర్న్ ఫెస్టివల్ కరోనా కారణంగా రద్దు చేయడం జరిగింది. గోవా ప్రభుత్వం కూడా అనుమతులు జారీ చేయలేదు. కానీ ఈ సంవత్సరం మాత్రం 2021 మాత్రం డిసెంబర్ లాస్ట్ వీక్ లో జరుగుతుంది. అంటే సింపుల్ గా న్యూ ఇయర్ బిఫోర్ వేడుకలను గుర్తుంచుకోండి. సన్బర్న్ ఫెస్టివల్ అనగానే గోవా ఈ సంవత్సరం నిర్వహిస్తామని చెప్పేసి ఒక ప్రకటన వార్తలు ఇచ్చింది. జస్ట్ పోటీ పరీక్షలు ఇలాంటి ప్రత్యేకమైన ప్రశ్నలు కూడా అడుగుతారు. అండ్ ఇటీవల గోవాకి సంబంధించి తరచూ ఏదో ఒక అంశం చూస్తున్నాం. దేశంలోనే మొట్టమొదటి ఆల్కహాల్ మ్యూజియం ఏర్పాటైంది. ఆల్కహాల్ మ్యూజియం
కాండోలిమ్ బీచ్, కాండోలిమ్ అనే ఒక విలేజ్ గురించి చెప్పాను, ఆల్కహాల్ బీచ్ గురించి కానివ్వండి, లేదంటే ఇటీవల దేశంలోనే మొట్టమొదటి లీగల్ సెక్స్ టాయ్స్ స్టోర్ వార్తలు నిలిచింది, దాని గురించి డిస్కస్ చేశాము. దేశంలోనే మొట్టమొదటి శాండ్ డ్యూన్ పార్క్ వార్తలు నిలిచింది, శాండ్ డ్యూన్ పార్క్. ఇలాంటి అంశాలన్నింటినీ లింక్ చేస్తూ చదవండి. దేశంలో మొట్టమొదటి రేబీస్ ఫ్రీ రాష్ట్రంగా కూడా ఇటీవల గోవా గురించి డిస్కస్ చేశాం. సో ఈ రోజు మాత్రం గోవాకి సంబంధించి సన్బర్న్ ఫెస్టివల్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. సన్బర్న్ ఫెస్టివల్ అనగానే గోవా. ఇలాంటి పండుగలు ఏమైనా వార్తలు ఇస్తే, మేళాల వార్తలు ఇస్తే లింక్ చేస్తూ చదవండి. ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలో ప్రశ్న రూపంలో చూసే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్, సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి చైనా ఈరోజు 3 అంశాలతో వార్తలు నిలిచింది. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి షిజియాన్ 21 అనే ఒక శాటిలైట్ ప్రయోగం, షిజియాన్ 21 శాటిలైట్ లేదా ఉపగ్రహం. అండ్ సెకండ్ వచ్చేసి ఒక వివాదాస్పద చట్టం, సరిహద్దుల్లో అభివృద్ధి కార్యక్రమాలకి సంబంధించిన ఒక వివాదాస్పద చట్టం. అండ్ థర్డ్ వచ్చేసి చిన్నారులకి సంబంధించి, ఇటీవల తరచూ చిన్నారులకి సంబంధించి ఏదో ఒక అంశంతో చైనా వార్తలు నిలుస్తుంది. సో చిన్నారులకి సంబంధించి హోంవర్క్ మరియు ట్యూషన్లకి సంబంధించి చైనా చేసిన ప్రకటన ఏంటో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి షిజియాన్ 21 అనే ఒక శాటిలైట్ లేదా ఉపగ్రహం అంటున్నాను. ఆల్రెడీ ఇలాంటి ఒక అంశాన్ని మనం డిస్కస్ చేసాం. ఇప్పటికే మనం డిస్కస్ చేసిన నియో 01 శాటిలైట్ ప్రత్యేకత ఏంటి? నియో 01 శాటిలైట్ ఇటీవల చైనాకి సంబంధించి ఎందుకు వార్తలు ఇచ్చింది అంటే, సో చైనా చేస్తున్న ప్రయోగాలు ఏవైతే ఉంటాయో, అంతరిక్ష ప్రయోగాలు ఏవైతే ఉంటాయో, అంతరిక్షంలో పేరుకుపోతున్న కాలం చెల్లిన ఉపగ్రహాల వ్యర్థాలు ఏవైతే ఉంటాయో, అంతరిక్షంలో కాలం చెల్లిన ఉపగ్రహాల వ్యర్థాలు అంటే ఏంటి? ఎగ్జాంపుల్, మన బెనిఫిట్ కోసం లేదా మనకి ఏదైనా అడ్వాంటేజ్ కోసం శాటిలైట్ ప్రయోగాలు మనం చేస్తూనే ఉంటాం. అలా శాటిలైట్ అనేది కూడా నిర్ణీత కాలం అనేది ఉంటుంది, ఒక వ్యవధి అనేది ఉంటుంది. ఆ సమయం వరకే ఆ శాటిలైట్ మనకు సేవలు అందిస్తుంది. అలా కాలం చెల్లిన శాటిలైట్లు లేదా ఉపగ్రహాలు అంతరిక్షంలో చెత్తలా పేరుకుపోతూ ఉంటాయి. అలాంటి అంశాన్ని దృష్టిలో ఉంచుకొని చైనా ఇటీవల నియో 01 అనే ఒక రోబో శాటిలైట్ లాంచ్ చేసిందని ఒక 3 months బ్యాక్ మనం డిస్కస్ చేసాం. రోబో శాటిలైట్ ఏం చేస్తుంది? అంతరిక్షంలో చైనాకి సంబంధించి చైనా ప్రయోగం చేసిన కాలం చెల్లిన శాటిలైట్స్ ఏవైతే ఉంటాయో, ఆ శాటిలైట్ వ్యర్థాలు ఏవైతే ఉంటాయో వాటిని నిర్వహిస్తుంది. సో అలాంటి ఒక శాటిలైటే షిజియాన్ 21. షిజియాన్ 21 యొక్క ప్రత్యేకత ఏంటి? సో చైనాకి సంబంధించి అంతరిక్షంలో చైనా ఇప్పటికే చేసిన అంతరిక్ష ప్రయోగాల్లో భాగంగా కాలం చెల్లిన శాటిలైట్ వ్యర్థాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని నిర్వహించడానికి, వాటన్నిటిని సేకరించడానికి షిజియాన్ 21 అనే ఒక ప్రత్యేకమైన శాటిలైట్ లాంచ్ చేస్తూ వార్తలు ఇచ్చింది చైనా. ఇక్కడ ఒక శాటిలైట్ ప్రయోగం అంటున్నాను కాబట్టి లాంగ్ మార్చ్ 3B రాకెట్ పేరు గుర్తుంచుకోండి. లాంగ్ మార్చ్ 3B అనే రాకెట్ ద్వారా సిచాంగ్ అనే ఒక ప్రత్యేకమైన లాంచ్ ప్యాడ్ నుండి, సిచాంగ్ అనేది ఎక్కడ ఉందంటే సిచువాన్ అనే ఒక ప్రావిన్స్ లో ఉంది. సిచువాన్ అనే ఒక ప్రావిన్స్ ఎక్కడ ఉంది? చైనాలో. సో సిచువాన్ ప్రావిన్స్ లోని సిచాంగ్ అనే ఒక లాంచ్ ప్యాడ్ నుండి లాంగ్ మార్చ్ 3B అనే ఒక ప్రత్యేక వాహన నౌక లేదా రాకెట్ ద్వారా ఈ ప్రత్యేక ఉపగ్రహాన్ని ప్రయోగించింది చైనా అని గుర్తుంచుకోండి. సో షిజియాన్ 21 ఏమో ఉపగ్రహం శాటిలైట్ పేరు, రాకెట్ పేరేమో లాంగ్ మార్చ్ 3B అండ్ సిచాంగ్ అనేది లాంచ్ ప్యాడ్ కి సంబంధించిన పేరు అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. మరి దీని యొక్క ప్రత్యేకత ఏంటి? ఇక్కడ ఈ రెండింటిని లింక్ చేస్తూ చదవండి. సో ఇటీవల విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 3 to 4 months లోనే చైనా 2 శాటిలైట్లతో వార్తలు ఇచ్చింది. ఆ 2 శాటిలైట్ల యొక్క ఉద్దేశం ఒకటే, అంతరిక్షంలో పేరుకుపోయిన సో ఉపగ్రహ వ్యర్థాలు ఏవైతే ఉంటాయో, స్పేస్ డెబ్రిస్ ఏదైతే ఉంటాయో వాటిని నిర్వహించడానికి ప్రయోగించబడిన ప్రత్యేక ఉపగ్రహాలను గుర్తుంచుకోండి. షిజియాన్ 21 అండ్ నియో 01 ఏమో రోబో శాటిలైట్. వీటి గురించి లింక్ చేస్తూ చదవండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సరిహద్దు వెంట, సరిహద్దు అంటేనే ఇటీవల మనం తరచూ చూస్తున్నాం, ఇండియన్ బార్డర్ ఏదైతే ఉంటుందో మనకు అరుణాచల్ ప్రదేశ్ ఈస్టర్న్ సెక్టార్ వద్ద మన భారతదేశ సైనికులు ఎవరైతే ఉంటారో, ఆర్మీ జవాన్లు ఎవరైతే ఉంటారో వారి కోసం ప్రత్యేక ఆయుధాలను ఇస్తుంది భారత ప్రభుత్వం అని చెప్పేసి, షాపర్ పంచ్ అని చెప్పేసి, ఇటీవల కాలంలో వజ్ర అనే ఒక ప్రత్యేక ఆయుధాన్ని, త్రిశూల్ అనే ఆయుధం అని చెప్పాను. అట్ ద సేమ్ టైం ఇటీవల హెరాన్ డ్రోన్లను కూడా మోహరించడం జరిగింది. అండ్ దాంతో పాటు నిన్న క్లాస్ లో స్మెర్చ్ మిసైల్స్ అని, పినాకా మిసైల్స్ అని, బ్రాహ్మోస్ మిసైల్స్ అని చెప్పేసి మనమేమో రక్షణ పరంగా అభివృద్ధి చేస్తూ ఉంటే చైనా ఏం చేస్తుందంటే ఇక్కడ ఏదైతే ఉంటుందో లైన్ ఆఫ్ కంట్రోల్ ఏదైతే ఉంటుందో చైనాకి బార్డర్ కి, మనకి చైనాకి ఇండియాకి మధ్య బార్డర్ ఏదైతే ఉందో సరిహద్దు అంటే చైనా సైడ్
అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది, రక్షణ పరమైన అభివృద్ధి కాదు. సో చైనాకి సంబంధించిన ప్రజలకు కొన్ని అనుమతులు జారీ చేస్తుంది. అదేంటంటే ఈ సరిహద్దు చైనా సరిహద్దు వెంట వాళ్ళు ఇండ్లను నిర్మించుకోవచ్చట చైనా సిటిజన్స్. అట్ ద సేమ్ టైం అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు అండ్ మౌలిక సౌకర్యాలు, ఫ్లైఓవర్లు, రోడ్లు నిర్మించని చెప్పేసి ఒక ప్రత్యేకమైన చట్టాన్ని, ఒక వివాదాస్పద చట్టాన్ని రూపకల్పన చేస్తూ చైనా ఈరోజు వార్తలు ఇచ్చింది. యాక్చువల్ గా సరిహద్దు అనేది సున్నితమైన ప్రదేశం, చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. సరిహద్దు వద్ద ఉండాల్సింది, రక్షణ కవచంలా పనిచేయాల్సింది ఆర్మీ వారు. ఇటు సైడ్ ఇండియన్ ఆర్మీ ఉంటుంది, అటు సైడ్ చైనా ఆర్మీ ఉండాలి. కానీ ఇక్కడేమంటున్నారు, చైనా ప్రభుత్వం ఏమంటుందంటే ఇక్కడ ప్రజలకి కూడా అనుమతి ఇస్తుందట. ప్రజలకు అనుమతి ఇచ్చేసి అక్కడ ఇల్లు నిర్మించుకోండి అండ్ అట్ ద సేమ్ టైం రోడ్లను కూడా నిర్మించుకోండి, అభివృద్ధి కార్యక్రమాలు, పరిశ్రమలు స్థాపించండి అని చెప్పేసి. సో అలా ఇక్కడ డిస్టర్బ్డ్ ఏరియాగా మారే ప్రమాదం ఉంది. అలాంటి చట్టాన్ని భారతదేశం వ్యతిరేకిస్తుంది. జస్ట్ ఇక్కడ గుర్తుంచుకోండి, సరిహద్దు వెంట ఇటీవల మౌలిక సౌకర్యాల అభివృద్ధి కార్యక్రమాల కోసం ఇటీవల వివాదాస్పద చట్టం చేస్తూ వార్తలు ఇచ్చిన భారత సరిహద్దు దేశం ఏది అంటారు, పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్ ఇలా ఇస్తారు. సో ఇక్కడ చైనాని గుర్తుంచుకోండి. అండ్ థర్డ్ ఇష్యూ ఈరోజు వార్తలు ఇచ్చింది ఏంటంటే చిన్నారులు. సో చైనాకి సంబంధించి చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో, చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో ఆ చిన్న పిల్లలకి స్కూల్ యాజమాన్యం హోంవర్క్ ఇవ్వకూడదంట. అండ్ ఇంట్లో పేరెంట్స్ వారికి ప్రైవేట్ ట్యూషన్లను కూడా చెప్పించకూడదంట. అంటే చిన్నారుల పైన ప్రెషర్ అనేది క్రియేట్ చేయకూడదు, ఒత్తిడి పెంచకూడదు అని చెప్పేసి ఒక ప్రత్యేకమైన జీవోను తీసింది చైనా ప్రభుత్వం, గుర్తుంచుకోండి. సో చిన్నారులకు హోంవర్క్ విషయంలోనూ మరియు ప్రైవేట్ ట్యూషన్స్, ఆల్రెడీ స్కూల్లో చదువుతున్నారు, మరొకసారి మళ్ళీ ప్రైవేట్ ట్యూషన్స్ ఎందుకని చెప్పేసి చిన్నపిల్లలు చిన్ననాటి నుండే చదువు విషయంలో ఒత్తిడికి గురి చేయకూడదు అని చెప్పేసి కూడా ఒక వివాదాస్పద అంశంతో వార్తలు. వివాదాస్పద అంశం అనకూడదు, ఏ దేశంలోని చిన్నారులకు సంబంధించిన సంరక్షణ ఆ ప్రభుత్వానికి సంబంధించి ఉంటుంది. సో ఇక్కడ చిన్నారులకు సంబంధించి ఇప్పటికే చైనా 2 రోజుల కింద వార్తలు ఇచ్చింది, ఒకవేళ పిల్లలు గనక తప్పు చేస్తే పెద్దవారిపై శిక్ష ఉంటుంది అని చెప్పేసి ఒక వివాదాస్పద చట్టాన్ని మనం డిస్కస్ చేసాం. అట్ ద సేమ్ టైం ఇటీవల చైనా ఏ అంశాలతో అయితే వార్తలు ఇస్తుందో వాటన్నిటిని కూడా లింక్ చేస్తూ చదవండి. ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా కూడా చాలా విషయాల వార్తలు ఇచ్చింది. సింథటిక్ కెనాబినాయిడ్స్ ని రద్దు చేసిన లేదా నిషేధించిన మొట్టమొదటి దేశం చైనా. ఎట్ ద సేమ్ టైం చైనా నిర్మిస్తున్న సొంత అంతరిక్ష కేంద్రం అనగానే తియాన్హే ప్రత్యేకతల గురించి మనం డిస్కస్ చేస్తాము. ఎట్ ద సేమ్ టైం చైనాకి సంబంధించి జురాంగ్ రోయర్ అనగానే మార్స్ పైన చైనా చేస్తున్న అధ్యయనాలు, పరిశోధనలో భాగంగా చైనా పరిశీలిస్తున్న ప్రత్యేకమైన జురాంగ్ రోయర్. వీటన్నిటి లింక్ చేసుకోండి. ఇటీవల మలేరియాకి సంబంధించి మలేరియా రహిత దేశంగా, ప్రపంచంలో 40వ దేశంగా చైనా వార్తలు ఇచ్చింది. వీటిని చూడండి. అండ్ ఇటీవల చైనాకి ఇండియాకి సంబంధించి సరిహద్దు అనేది తరచూ వార్తలు ఇస్తుంది కాబట్టి ఇండియాకి సంబంధించి అండ్ చైనాకి సంబంధించిన అంశాలను ప్రత్యేకంగా చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం. సో ఇండియన్ రైల్వే బోర్డ్, భారత రైల్వే బోర్డు ఇచ్చిన ఉత్తర్వులు. అదేంటంటే ఆల్రెడీ ఈ టాపిక్ మనం డిస్కస్ చేసాం. అతి త్వరలో భారత రైల్వే బోర్డు పరిధిలోని లేదా ఇండియన్ రైల్వే మినిస్ట్రీ పరిధిలోని ఒక ప్రత్యేకమైన కార్పొరేషన్ రద్దు చేస్తుంది ప్రభుత్వం చెప్పాను. అనుకున్నట్టుగానే ఇండియన్ రైల్వే బోర్డు, భారతీయ రైల్వే బోర్డు వారు నిన్నటి రోజున ఒక ఉత్తర్వులను విడుదల చేశారు. అదేంటంటే ఇండియన్ రైల్వే స్టేషన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. ఆటోమేటిక్గా ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ చూడండి, ఇండియన్ రైల్వే స్టేషన్స్, భారతదేశంలోని రైల్వే స్టేషన్లు ఏవైతే ఉంటాయో వాటి అభివృద్ధి కోసం పనిచేస్తున్న ఒక ప్రత్యేకమైన సంస్థ అన్నట్టు. సో న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. 2012 సంవత్సరం నుండి విధుల్లోకి రావడం జరిగింది. ఈ సంస్థని డిజాల్వ్ చేస్తూ అంటే రద్దు చేస్తూ భారత రైల్వే బోర్డు రక్షణ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులను విడుదల చేస్తూ వార్తలు ఇచ్చింది. ఆల్రెడీ సెప్టెంబర్ 7 అంటే గడిచిన మాసం సెప్టెంబర్ 7 రోజున ఇండియన్ రైల్వేకి సంబంధించి ఒక ఆర్డినెన్స్ లేదా ఒక ప్రత్యేకమైన ఉత్తర్వులు. అదేంటంటే ఆల్టర్నేటివ్ ఫ్యూయల్ కి సంబంధించి ఇండియన్ రైల్వే ఆర్డినెన్స్ ఆల్టర్నేటివ్ ఫ్యూయల్ అనే ఒక సంస్థని కూడా రద్దు చేసింది, డిజాల్వ్ చేసింది రైల్వే బోర్డు. ఎందుకు మరి ఇట్లా రైల్వే పరిధిలోని బోర్డులను తరచూ రద్దు చేస్తున్నారంటే ఇక్కడ రైల్వేకి సంబంధించి వివిధ సంస్థల అవసరం లేదు, మొత్తం అధికారాలను కూడా ఒకే సంస్థ చూసుకుంటుంది. పని అనేది సులభతరంగా ఉంటుంది. ఈ ప్రత్యేకమైన బోర్డులను నిర్వహించడం, ఆ బోర్డు యొక్క కార్యకలాపాలపైన ప్రత్యేక పర్యవేక్షణ వేయడం ఇదంతా అవసరం లేదని చెప్పేసి రైల్వే బోర్డు ఏం చెప్తుందంటే ఈ చిన్న చిన్న సంస్థలు ఏవైతే ఉంటాయో ప్రత్యేకంగా రైల్వే స్టేషన్ల డెవలప్మెంట్ కోసం పనిచేసిన సంస్థ అని చెప్పేసి, ఆల్టర్నేటివ్ ఫ్యూయల్ కోసం పనిచేసిన సంస్థ అని చెప్పేసి వీటన్నిటిని నిర్వహించాల్సిన అవసరం లేదు. సో ప్రత్యేకంగా మేమే మొత్తం బాధ్యత చూస్తామని చెప్పడం జరిగింది. జస్ట్
రైల్వే పనితీరులో సంస్కరణలో భాగంగా ఇటీవల ఇండియన్ రైల్వే మినిస్ట్రీ వారు సంజయ్ అనే ఒక పర్సన్ ఆధ్వర్యంలో ఒక కమిటీని వేయడం జరిగింది. ఆ కమిటీ సిఫార్సుల మేరకు ఇండియన్ రైల్వే బోర్డు ఇండియన్ రైల్వే స్టేషన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ని ఈరోజు డిజాల్వ్ చేస్తూ ఉత్తర్వులను విడుదల చేసిందని గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల ఇండియన్ రైల్వేస్ కి సంబంధించి ఏ రైల్వే స్టేషన్లు అయితే ప్రత్యేకంగా వార్తలు ఇచ్చాయో వాటి గురించి చూడండి. ఎగ్జాంపుల్ చండీగఢ్ రైల్వే స్టేషన్, ఈట్ రైట్ రైల్వే స్టేషన్ అని చెప్పాను. సో FSSAI కి సంబంధించిన సర్టిఫికేషన్ పొందుతూ వార్తలు నిలిచింది. ఎట్ ద సేమ్ టైం గాంధీనగర్ రైల్వే స్టేషన్ కానివ్వండి, సో 5 స్టార్ ఒక ప్రత్యేకమైన హోటల్ నిర్మాణం గురించి చూసాము. అండ్ భారతదేశంలోని మొట్టమొదటి రైల్వే ఎక్వేరియం సంబంధిత అంశంతో KSR రైల్వే స్టేషన్ మనకు బెంగళూరు రైల్వే స్టేషన్ వార్తలు ఇచ్చింది. ఇలాంటి అంశాలు లింక్ చేస్తూ చదవండి, సులభంగా గుర్తుంటుంది. ఈరోజు రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని ఒక డిజాల్వ్ చేయబడిన సంస్థ వార్తలు ఇచ్చిందని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్, సో రైల్వేలకు సంబంధించి మరొక అంశం, సో జయానగర్ అండ్ కుర్తా. సో జయానగర్ కుర్తా ప్రాంతాలను కలిపే 34.9 కిలోమీటర్స్ 34.9 కిలోమీటర్ల రైల్వే లైన్ నెట్వర్క్ ని ఇండియన్ గవర్నమెంట్, ఇండియా హ్యాండ్స్ ఓవర్ గవర్నమెంట్ ఫండెడ్, అంటే మన భారత ప్రభుత్వం నిర్మించిన ఒక రైల్వే లైన్. ఏ 2 ప్రాంతాలను, భారతదేశంలోని జయానగర్ ప్రాంతాన్ని, కుర్తా అనే ఒక నేపాల్లోని ప్రాంతం. సో నేపాల్లోని కుర్తా అనే ప్రాంతాన్ని కలిపే 34.9 కిలోమీటర్స్ రైల్వే నెట్వర్క్ ని నేపాల్ కి బదిలీ చేస్తూ, హ్యాండ్ ఓవర్ చేస్తూ భారత ప్రభుత్వం వార్తలు ఇచ్చిందని గుర్తుంచుకోండి. సో ఇండియా హ్యాండ్స్ ఓవర్ గవర్నమెంట్ ఫండెడ్, అంటే ప్రభుత్వం నిర్మించిన జయానగర్ కుర్తా క్రాస్ బార్డర్ రైల్ లింక్. క్రాస్ బార్డర్ రైల్ లింక్ అంటే ఏం లేదు, ఇండియా అండ్ నేపాల్ సరిహద్దుతో ఉన్న దేశాలు. సో అలా క్రాస్ బార్డర్ అంటే ఏంటంటే ఈ 2 బార్డర్లను కలుపుతూ, అంటే ఈ సరిహద్దును కలుపుతూ రైల్వే లైన్, అంటే 2 దేశాలు కలిపే రైల్వే లైన్ ని క్రాస్ బార్డర్ రైల్ లింక్ అంటాం. సో దీనిని భారత ప్రభుత్వం సొంతగా నిర్మించింది. అలాంటి ఈ రైల్వే నెట్వర్క్ ని ఇటీవల ఏ దేశానికి బదిలీ చేసిందంటే కుర్తా ఎక్కడ ఉంది, నేపాల్లో ఉంది. సో నేపాల్ దేశానికి అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. జస్ట్ టు ద పాయింట్. మరి ఎందుకు హ్యాండ్ ఓవర్ చేసింది, ఇలాంటివన్నీ అవసరం లేదు. ఎందుకంటే 2 దేశాల మధ్య కూడా సత్సంబంధాలు కొనసాగింపులో భాగంగా ఈ 2 దేశాల్లో కూడా రాకపోకలకు అనువైన వాతావరణం సృష్టించడానికి ఇలాంటి నిర్ణయాలు వార్తలు ఇచ్చాయి. సో ఇండియా హ్యాండ్స్ ఓవర్ గవర్నమెంట్ ఫండెడ్ జయానగర్ అండ్ కుర్తా క్రాస్ బార్డర్ రైల్ లింక్ టు నేపాల్ అని గుర్తుంచుకోండి. నేపాల్ ఇండియాకి సంబంధించి సంబంధాల్లో భాగంగా. అండ్ నెక్స్ట్, ఈరోజు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి డేరా నటుంగ్ గవర్నమెంట్ యూనివర్సిటీ వార్తలు ఇచ్చింది. డేరా నటుంగ్ యూనివర్సిటీ అని గుర్తుంచుకోండి. డేరా నటుంగ్ యూనివర్సిటీ ఆఫ్ ఇటానగర్ లో ఉన్న ఒక డేరా నటింగ్ అనే విశ్వవిద్యాలయానికి సంబంధించిన శాస్త్రవేత్తలు ఇటీవల బ్రహ్మపుత్ర నదిలో కనిపించే ఒక అరుదైన చేప ఆనవాలను గుర్తించారు. ఒక కొత్త రకమైన చేపలు వార్తలించాయి. 3 రకాల చేపలను గుర్తుంచుకోండి. 3 టైప్స్ ఆఫ్ స్పెసీస్. ఈ స్పెసీస్ ఏ ఫ్యామిలీకి సంబంధించిన, ఏ వర్గీకరణకి సంబంధించిన అంటే అబారిక్టిస్ అని గుర్తుంచుకోండి. అబారిక్టిస్ వర్గానికి సంబంధించిన లేదా ఫ్యామిలీకి సంబంధించిన 3 ప్రత్యేక చేపలు, కొత్త చేపల ఆనవాళ్లను ఇటీవల శాస్త్రవేత్తలు, ఏ శాస్త్రవేత్తలు, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన శాస్త్రవేత్తలు ఎక్కడ గుర్తించారంటే బ్రహ్మపుత్ర నదిలో కనిపించే చేపను గుర్తుంచుకోండి, అరుణాచల్ ప్రదేశ్లో గుర్తించారని గుర్తుంచుకోండి. అండ్ ఇక్కడ ఈ 3 చేపల పేర్లు గుర్తుంచుకోండి. ఒక్కొక్కటి స్పీసీస్ నేమ్ ఏంటంటే సైంటిఫిక్ నేమ్ ఆధారంగా ఇటీవల వార్తలు ఇచ్చిన జీవులు కానివ్వండి, మొక్కలు కానివ్వండి, ఏవైనా కూడా రెగ్యులర్ నేమ్ తో పాటు వాటి యొక్క సైంటిఫిక్ నేమ్ పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఇక్కడ అబారిక్టిస్ యూనియోబారెన్సిస్ అనేది ఇటీవల వార్తలు ఇచ్చింది. అదేంటి అంటారు, ఒక చేపన, ఒక కప్పన, లేదా ఒక మొక్కన, ఒక మొసల, ఇలాంటివి అడుగుతారు. సో అబారిక్టిస్ యూనియోబారెన్సిస్ అనేది ఒక వర్గము. అండ్ నెక్స్ట్ వచ్చేసి అబారిక్టిస్, అన్నింటికీ అబారిక్టిస్. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది అబారిక్టిస్ అనే పేరు గుర్తుంచుకుంటే సరిపోతుంది. 3 ఫిష్ స్పెసీస్ పేర్లలో ఫస్ట్ వచ్చేసి అబారిక్టిస్ యూనియోబారెన్సిస్, సెకండ్ వచ్చేసి అబారిక్టిస్ బారాపెన్సిస్, అండ్ థర్డ్ వచ్చేసి అబారిక్టిస్ పాలినెన్సిస్. ఈ 3 పేర్లను ఐడెంటిఫై చేయండి, సరిపోతుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో. జస్ట్ అబారిక్టిస్ అనే చేప, ఇటీవల 3 రకాల కొత్త చేపలను ఏ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. యాక్చువల్ ఇది ఫ్రెష్ వాటర్ ఫిష్ అని గుర్తుంచుకోండి. మంచి నీటిలో కనిపించే చేపకి సంబంధించిన ఆనవాళ్ళు బయటపడ్డాయని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్, సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి దంతాలు లేని ఏనుగుల దేశంగా మొజాంబిక్ దేశం ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. మొజాంబిక్
దంతాలు లేని ఏనుగులు అంటున్నాను. ఏనుగు అంటేనే దానికి దంతాలు అందం. అలాంటి దంతాలు లేని ఏనుగుల దేశంగా మొజాంబిక్. ఈ టాపిక్ ని డిస్కస్ చేసే ముందు చరిత్రలోకి వెళ్దాం. సో మొజాంబిక్ దేశ చరిత్రలో 1977 ఇయర్ నుండి 1992 ఈ పీరియడ్ ని గుర్తుంచుకోండి. ఈ మధ్యకాలంలో మొజాంబిక్ దేశం తీవ్ర సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంది. తీవ్ర సంక్షోభం అంటున్నాను, కారణం ఏంటంటే మొజాంబిక్ దేశంలో చూడబడిన అంతర్యుద్ధం సివిల్ వార్. ఏ దేశంలో అయినా అంతర్యుద్ధం సివిల్ వార్ వచ్చిందంటే ఆ దేశం నాశనం అన్నట్టే. సో అలాంటి మొజాంబిక్ దేశంలో 1977 నుండి 1992 మధ్య కాలంలో అంతర్యుద్ధం కారణంగా ఈ అంతర్యుద్ధ పరిస్థితిలో దేశాన్ని నిర్వహించడానికి, ప్రజలను పరిపాలించడానికి అసలు మొజాంబిక్ ప్రభుత్వం దగ్గర ఎలాంటి సంపద లేదు. ఇలాంటి పరిస్థితులు, తీవ్ర ఆర్థిక సంక్షోభ పరిస్థితిలో ఉన్న మొజాంబిక్ ప్రభుత్వం ఏం చేసిందంటే మొజాంబిక్ దేశంలోని ఫారెస్ట్లు ఉంటాయి కదా, ఫారెస్ట్ అడవులు, ఆ అడవుల్లో నివసించే ఏనుగుల పైన డిపెండ్ అయింది. ఆ ఏనుగుల పైన ఎందుకు డిపెండ్ అయిందంటే వాటి నుండి దంతాలను సేకరించింది. ఆ దంతాలను సేకరించేసేసి విదేశీ మార్కెట్లో అమ్ముకోవడం మొదలుపెట్టింది. ఎవరు? మొజాంబిక్ దేశం. అలా విదేశీ మార్కెట్లో అమ్ముకోవడం ద్వారా మొజాంబిక్ ప్రభుత్వానికి కొంత సంపద అనేది సృష్టించడం జరిగింది. ఆ సంపదతో ఈ అంతర్యుద్ధ పరిస్థితులు నిర్వహించింది మొజాంబిక్ ప్రభుత్వం, గుర్తుంచుకోండి. అండ్ ఇక్కడ విదేశీ మార్కెట్లో ఏనుగు దంతాలను అమ్ముకోవడం అంటే ఇప్పటికీ కూడా చూడండి, మన ప్రాంతాల్లో కూడా చూడండి, మన భారతదేశంలో కూడా చూడండి, ఇల్లీగల్ గా చాలా మంది పోచర్స్, వేటగాళ్ళు ఏం చేస్తారంటే ఏనుగుల పైన డిపెండ్ అవుతూ ఉంటారు. ఏనుగులను చంపేయడం, ఆ దంతాలను సేకరించడం, ఆ దంతాలను విదేశాల్లో అమ్ముకోవడం. సో ఏనుగు దంతాలు అనేవి ఎకనామికల్ గా చాలా ఇంపార్టెన్స్ ఉంటాయి. అలాంటి ఎకనామిక్ వాల్యూతో ఉన్న ఆర్థిక ప్రయోజనాల కోసం వన్యప్రాణులను చంపేసే వాళ్ళు ఇప్పటికీ కూడా ప్రతి దేశంలో ఉన్నారు. అలాంటిది మొజాంబిక్ ప్రభుత్వమే స్వతహాగా ఏనుగు దంతాలను అంతర్జాతీయ మార్కెట్లో అమ్ముకుంది. సో ఈ రోజు దాని ప్రతిఫలం ఆ దేశంలోని ఏనుగుల్లో కనిపిస్తోంది. ఆ దేశంలోని ఏనుగులు అంటే ఇక్కడ ఒక నేషనల్ పార్క్ పేరు గుర్తుంచుకోండి, గొరంగోసా. ఇటీవల వార్తలు నిలిచిన గొరంగోసా నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది అంటే మొజాంబిక్ దేశంలో ఉంది. సో మొజాంబిక్ దేశంలో 100 ఏనుగులు ఉంటే సో 100లో 90% ఏనుగుల్లో బై బర్తే కానివ్వండి, అసలు ఏనుగు జీవిత కాలంలో దంతాలు అనేవి చూడడం జరగట్లేదు. కారణం ఏంటంటే ఈ ఏనుగుల్లో జరిగిన జన్యు మార్పిడి. ఈ రోజు ఈ ఏనుగుల పైన ప్రిన్స్టన్ యూనివర్సిటీ కొన్ని వార్తలు నిలుస్తున్న పరిశోధన సంస్థల పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ప్రిన్స్టన్ యూనివర్సిటీ అంటే న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తుంది, అమెరికాకి సంబంధించిన ప్రముఖ విశ్వవిద్యాలయం. ప్రిన్స్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఏం చేస్తారంటే అసలు మొజాంబిక్ దేశంలో ఏనుగులకు ఎందుకు దంతాలు ఉండట్లేవంటే ఈరోజు కొన్ని పరిశోధనలు చేశారు. ఆ పరిశోధనకు సంబంధించి రీసెర్చ్ పేపర్ రిలీజ్ చేస్తే ఏం చెప్పారంటే సో 1977-1992 మధ్య కాలంలో ప్రభుత్వమే ఈ దంతాలను ఉడబీకింది. సో అంతర్జాతీయ మార్కెట్లో అమ్మేసింది. సో అలాంటి పరిస్థితుల్లో చాలా ఏనుగులు మరణించాయి. బ్రతికున్న ఏనుగుల్లో కూడా జన్యు మార్పిడి జరిగింది. ఆ జన్యు మార్పిడి ఎందుకు జరిగిందంటే దంతాలు లేని జీవి ఏదైతే ఉంటుందో, ఏనుగు ఏదైతే ఉంటుందో దాని యొక్క ఆహార పద్ధతులు కూడా డిఫరెంట్గా ఉంటాయి. సో అలాంటి ఆహార పద్ధతుల్లో వచ్చిన మార్పు కానివ్వండి, మీరు డార్విన్ సిద్ధాంతం అని నేర్చుకుని ఉంటారు. సేమ్ డార్విన్ సిద్ధాంతం ఇక్కడ పనిచేసింది. సో ఏనుగులకు దంతాలు లేకపోవడం ద్వారా వాటిలో పుట్టే జీవులు ఏవైతే ఉంటాయో, చిన్న ఏనుగులు ఏవైతే ఉంటాయో వాటిపైన కూడా ప్రభావం చూపించింది. ఆ జన్యు మార్పిడి కారణంగా పిల్లల్లో కూడా దంతాలు లేకుండా జన్మిస్తున్నాయి. అలా ఈరోజు మొజాంబిక్ దేశంలో 90-95% ఎలిఫెంట్స్ కి జీవిత కాలంలో అసలు దంతాలు రావట్లేదు. ఇదొక్కటి ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో దంతాలు లేని దేశంగా ఇటీవల ఏ దేశం వార్తలు ఇచ్చిందంటే గొరంగోసా నేషనల్ పార్క్ మొజాంబిక్ దేశం అని గుర్తుంచుకోండి. ఇటీవల వార్తలు ఇచ్చిన గొరంగోసా నేషనల్ పార్క్, జాతీయ పార్క్ అనగానే మొజాంబిక్. సో సౌత్ ఈస్ట్ ఆఫ్రికన్ కంట్రీ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో ఇలాంటి అంశాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అండ్ వార్తలు ఇచ్చిన నేషనల్ పార్కులు కానివ్వండి, వైల్డ్ లైఫ్ శాంక్చురీలు కానివ్వండి, టైగర్ రిజర్వ్లు కానివ్వండి, వీటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అండ్ నెక్స్ట్ सात अब और बी पास. सात अब और बी పాస్ అనే ఒక ప్రత్యేక ఇనిషియేటివ్ వార్తలు ఇచ్చింది. ఒక కొత్త ప్రోగ్రామ్. ఎందులో భాగంగా అంటే ఇది రాష్ట్రీయ అంశాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో పని ప్రదేశాలు కానివ్వండి, ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో మహిళలకు సంబంధించి ప్రొటెక్షన్ లో భాగంగా షీ టీమ్స్ పనిచేస్తున్నాయి. ఆ షీ టీమ్స్ ఆధ్వర్యంలో ప్రారంభించబడిన మరొక కొత్త కార్యక్రమమే సాత్ అబ్ ఔర్ బీ పాస్. ఎక్కడ ప్రారంభమైందంటే
హైదరాబాద్, మన రాజధాని నగరం హైదరాబాద్ సిటీలో మహిళలకి మరిన్ని రక్షణ చర్యల్లో భాగంగా షీ టీమ్స్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర పోలీసు వారు షీ టీమ్స్ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడి 7 సంవత్సరాలు పూర్తయిన కారణంగా ఈ సాటర్డే రోజు ప్రారంభించడం జరిగింది. సాత్ సాత్ అబ్ ఔర్ బి పాస్. అంజనీ కుమార్ గారు ప్రస్తుతం హైదరాబాద్ కి సంబంధించి కమిషనర్ గారు ఈ ప్రోగ్రామ్ ని ప్రారంభించడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ యొక్క అసలు ఉద్దేశం ఏంటంటే హైదరాబాద్ సిటీలోని మహిళలు ఎవరైతే ఉంటారో షీ టీమ్స్ ఆధ్వర్యంలో మరిన్ని రక్షణపరమైన చర్యలను తీసుకుంటుంది, ఇంకా యాక్టివ్ గా పనిచేస్తారన్నట్టు. జస్ట్ ఒక ప్రోగ్రామ్ షీ టీమ్స్ ఆధ్వర్యంలో సాత్ సాత్ అబ్ ఔర్ బి పాస్ అనే ఒక ప్రోగ్రామ్ ప్రారంభమై తెలంగాణ రాష్ట్రం ఈ రోజు వార్తల్లో నిలిచింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. షీ టీమ్స్ హైదరాబాద్ పోలీస్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈ రోజు వార్తల వ్యక్తుల విషయానికి వస్తే డాక్టర్ రాజీవ్ నిగమ్ గారు వార్తలు నిలిచారు. రాజీవ్ నిగమ్ పర్సన్ పేరు గుర్తుంచుకోండి. రాజీవ్ నిగమ్ గారు ప్రస్తుతము సిఎస్ఐఆర్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషియానోగ్రఫీకి సంబంధించిన ఒక శాస్త్రవేత్త. యాక్చువల్గా ఇటీవల తన పదవి విరమణ పొందడం జరిగింది. సిఎస్ఐఆర్ ఎన్ఐఓ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషియానోగ్రఫీ అంటే సముద్ర ప్రాంతానికి సంబంధించి పరిశోధకుడు అని గుర్తుంచుకోండి. ఒక శాస్త్రవేత్త మైక్రోఫాజిల్స్ పైన తను చేసిన అధ్యయనాలకు కాస్త మైక్రోఫాజిల్స్ అంటే ఏంటంటే సూక్ష్మమైన అవశేషాలు అన్నట్టు. మైక్రోఫాజిల్స్ పైన తను చేసిన పరిశోధనలకు గాను ఈరోజు ఒక ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పురస్కార గ్రహీతగా వార్తలు ఇచ్చారు. ఆ అంతర్జాతీయ పురస్కార పేరు గుర్తుంచుకొని సరిపోతుంది. జోసెఫ్ ఏ కష్మన్ అవార్డ్. జోసెఫ్ ఏ కష్మన్ అవార్డ్ లేదంటే జేఏ కుష్మన్ అవార్డు అని గుర్తుంచుకోండి. జేఏ కష్మన్ అవార్డు 1979లో ప్రారంభించబడిన ఒక అంతర్జాతీయ పురస్కారము. జేఏ కుష్మన్ ఫౌండేషన్ వారు ఇచ్చే ప్రతి ఏటా ఇచ్చే అంతర్జాతీయ పురస్కారానికి పురస్కార గ్రహీతగా వార్తలు ఇచ్చిన డాక్టర్ రాజీవ్ నిగమ్ గారు. సో ఫార్మర్ ఎన్ఐఓ సైంటిస్ట్ అని గుర్తుంచుకోండి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషియానోగ్రఫీకి సంబంధించి తను చేసిన మైక్రోఫాజిల్స్ పైన అధ్యయనాలకు కాస్త ఈరోజు అంతర్జాతీయ పురస్కార గ్రహీతగా ఎంపికై వార్తలు ఇచ్చారు. జస్ట్ గుర్తుంచుకోండి, నెక్స్ట్ కమింగ్ ఇయర్ లో ఈ పురస్కార ప్రదాన వేడుక అనేది జరుగుతుంది. ఎందుకంటే అంతర్జాతీయ పురస్కారాన్ని పొందుతూ ఇటీవల వార్తలు ఇచ్చిన పర్సన్స్ ఎవరైతే ఉంటారో మన భారతీయులు ఎవరైతే ఉంటారో వారిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. జస్ట్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది టు ద పాయింట్ డాక్టర్ రాజీవ్ నిగమ్. సో ఎన్ఐఓ పూణే కేంద్రంగా పనిచేస్తున్న ఒక శాస్త్రవేత్త. ఆ శాస్త్రవేత్త పొందిన అంతర్జాతీయ పురస్కారం పేరు ఎవరిస్తారంటే జేఏ కుష్మన్ ఫౌండేషన్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు రాజబాబు గారు వార్తలు నిలిచారు. రాజబాబు సో తూర్పు గోదావరి జిల్లాలో ఈరోజు మార్నింగ్ మరణిస్తూ వార్తలు ఇచ్చారు. చాలా మందికి సుపరిచితులైన వ్యక్తి. యాక్చువల్గా చలనచిత్ర రంగానికి సంబంధించి కూడా కొన్ని ప్రశ్నలు పోటీ పరీక్షలు అడుగుతారు. ఇటీవల మరణించిన రాజబాబు ఏ రంగంలో గుర్తింపు పొందిన వ్యక్తి అంటే సినిమా ఇండస్ట్రీ, ఫిల్మ్ ఇండస్ట్రీ. సో ఫిల్మ్ ఇండస్ట్రీ అని గుర్తుంచుకోండి, చలనచిత్రానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ గుర్తుంచుకోండి. తను కామెడియనా లేదంటే హీరోనా విలనా అవసరం లేదు. జస్ట్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఒక గుర్తింపు పొందిన వ్యక్తి, తెలుగు సినిమాల్లో సుపరిచితులైన వ్యక్తి రాజబాబు గారు. ఎక్కువగా మహేష్ బాబు సినిమాల్లో కనిపించిన వ్యక్తి అని గుర్తుంచుకోండి. మురారి కానివ్వండి, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు అండ్ బ్రహ్మోత్సవ సినిమా కానివ్వండి, ఇలాంటి సినిమాల ద్వారా సుపరిచితులైన వ్యక్తి. దాదాపు తెలుగు ఇండస్ట్రీలో 70కి పైచిలుకు చిత్రాల్లో విలక్షణ నటుడిగా గుర్తింపు పొందిన వ్యక్తి. ఎక్కువగా కామెడీ సైడ్ ఆర్టిస్ట్ గా మనకు సహచర నటుడిగా కనిపించిన వ్యక్తి మరణిస్తూ వార్తలు ఇచ్చారు. జస్ట్ టు ద పాయింట్ గుర్తుంచుకోండి. ఇది కూడా రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలో మాత్రమే తన గురించి అడిగే అవకాశం ఉంది. సో ఇలాంటి వాటిపైన కూడా జస్ట్ ఒక ఐ ఉంచండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన ఒక పుస్తకం, చాలా ఇంపార్టెంట్ పుస్తకం, ఫినామినల్ విమెన్ కమలా హ్యారిస్. ఫినామినల్ విమెన్ అంటే అద్భుత మహిళ కమలా నెహ్రూ. అద్భుత మహిళ కమలా నెహ్రూ. పుస్తకాల పేర్లను ట్రూ ట్రాన్స్లేట్ చేయకండి, అనువదించకండి. ఈ పుస్తకం ఇంగ్లీష్లో మాత్రమే ఉంది కాబట్టి ఈ టైటిల్ని ఇంగ్లీష్లోనే చదవండి. ఎగ్జామ్లో కూడా ఇంగ్లీష్లోనే ఇవ్వాల్సి ఉంది కూడా. ఎందుకంటే ఫినామినల్ విమెన్ కమలా హ్యారిస్ అనే పుస్తకం ఇటీవల వార్తలు ఇచ్చింది. ఎవరికి సంబంధించి అంటే కమలా హ్యారిస్కి సంబంధించి. సో కమలా హ్యారిస్ భారత సంతతి వ్యక్తి. అమెరికా చరిత్రలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యక్షురాలు, వైస్ ప్రెసిడెంట్ గా ఒక చరిత్రను లిఖించారు. అలాంటి కమలా హ్యారిస్ భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి.
తన తల్లి శ్యామలా గోపాలన్. శ్యామల గారు భారతీయురాలు, యాక్చువల్గా తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి బ్రాహ్మణ్ కుటుంబంలో జన్మించారు. ఆ తర్వాత శ్యామలా గోపాలన్ గారు సో మనకి ఆఫ్రికన్ అమెరికన్ అంటే ఏంటంటే జమైకా ప్రాంతానికి సంబంధించిన డొనాల్డ్ అనే ఒక పర్సన్ ని మ్యారేజ్ చేసుకున్నారు. సో అలా అమెరికాలో సెటిల్ అయిపోయారు. ఆ తర్వాత అమెరికా పౌరసత్వం పొందిన తర్వాత తను జన్మించడం జరిగింది. సో భారతీయ మూలాలు ఉన్నారు, ఎందుకంటే కమలా హారిస్ వారి పూర్వీకులు, వాళ్ళ తల్లి వారందరూ ఇండియన్. సో అలా తమిళనాడు సంబంధించిన పర్సన్, బ్రాహ్మణ్ కుటుంబంలో జన్మించిన పర్సన్. సో చిన్నప్పుడు తన పేరు ఏంటంటే, ప్రస్తుత అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ గారి పేరు ఏంటంటే కమలా అయ్యర్. కమలా అయ్యర్. సో కమలా అయ్యర్. ఆ తర్వాత స్కూల్ రికార్డ్స్, స్కూల్లో జాయిన్ చేసినప్పుడు కమలాదేవిగా రాస్తారంట, కమలాదేవి. ఆ తర్వాత అమెరికాలో మాత్రం తన పేరు కమలా హారిస్. జస్ట్ గుర్తుంచుకోండి, కమలా హారిస్ యొక్క బయోగ్రఫీ, తన జీవితంలో జరిగిన కీలక ఘట్టాలు, వారి మదర్ బ్యాక్గ్రౌండ్, ఫాదర్ బ్యాక్గ్రౌండ్, ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు, ఏ రకంగా అమెరికా చరిత్రలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యక్షురాలిగా చరిత్రలు లిఖించారు, ఇలాంటి అంశాలపై ఒక పుస్తకం వార్తనిచ్చింది, ఫినామినల్ విమెన్ కమలా హారిస్. ఈ పుస్తకాన్ని ఎవరు రాశారంటే చిదానంద్ రాజ్ఘట్ట. చిదానంద్ రాజ్ఘట్ట. చిదానంద్ రాజ్ఘట్ట ఇండో అమెరికన్. సో ఇండియన్, యాక్చువల్గా అమెరికాలో సెటిల్డ్. సో తను టైమ్స్ ఆఫ్ ఇండియాకి సంబంధించి అమెరికాలో ఒక కీలక అధికారిగా ఉన్నారు. సో ఒక ప్రముఖ రచయితను గుర్తుంచుకోండి, భారత సంతతి వ్యక్తి చిదానంద్ రాజ్ఘట్ట గారు రాసిన ఒక పుస్తకం ఫినామినల్ విమెన్, అద్భుత మహిళ కమలా హారిస్. కమలా హారిస్ గారి జీవిత చరిత్రకు సంబంధించిన పుస్తకం ఈరోజు వార్తలో నిలిచింది. సో ఇవి ఈరోజు వార్తలో నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.